గంగాధరుని వరామృతం, గోకర్ణిక స్థలజననం, గోదావరిగా నిత్య ప్రవాహం. ఓ సూర్యోదయ సమయాన గోదావరిలో స్నానమాచరించి ఆ గోదావరి తల్లిని స్మరించుకుంటున్నారు ఓ గురువుగారు. ఇది విన్న ఆయన శిష్యుడు గురువు గారిని ఇలా ప్రశ్నించారు: జనజీవనాన్ని, సమస్త ప్రాణికోటిని బ్రతికించడానికి ఇలా ప్రవహిస్తోన్న ఈ గోదావరి తల్లి ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది అని. ఆ గురువుగారు గోదావరి జననం, ప్రాముఖ్యతల గురించి ఆ శిష్యుడికి ఇలా బోధించసాగారు. రేవా తీరే తపఃక్రియాత్, మరణం జాహ్నవీ తటే, దానం దద్యాత్ కురుక్షేత్రే, గౌతమ్యాం త్రితయం వరం కురు. నర్మదా నది తీరంలో తపస్సు చేసిన విశేష ఫలితం, గంగా నది తీరాన శరీరాన్ని వదిలిన విశేష ఫలితం, కురుక్షేత్రంలో దానం చేసిన విశేష ఫలితం, ఈ 3 ఫలితాలను మించిన 3 రెట్ల ఫలితం ఈ గోదావరిలో స్నానమాచరించడం వల్ల కలుగుతుంది అంటూ, నీలా సందిగ్ధంలో ఉన్న ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది తెలుసుకోవలసిన అవసరం ఉంది. దేశమంతయు క్షామము రాజ్యమేలి కాటకములు సంభవించి పెద్ద ఎత్తున జనులు పశుపక్షాదులు నశించిపోవుట గాంచి మునులు బాధపడి గౌతమముని దరికి ఏపించి దానిని పరిష్కరించమని కోరిరి. గౌతమముని ఈ కార్యం మనం తలపెట్టవలసినది కాదు అని వారించారు. అందుకు బాధపడిన మునులు ఏదైనా ఉపాయముతే గౌతమముని వలనే ఈ కార్యమును సాధించవలనని తలచి వారి తపోబలము చేత ఒక క్షణాయువైన గోదా అను మాయాగోవును సృష్టించి దానిని గౌతమముని ఆశ్రమ వాకిటయందు ప్రవేశపెట్టి, అదిగాంచిన గౌతమముని ఒక చిన్న దర్భచే దానిని అదిలించగా తక్షణమే అది మరణించినది. ఇది చూసిన మునులు గౌతమముని గోవధ గావించినాడని ఘోషించుతుండగా, గౌతమముని దీనికి ప్రాయశ్చిత్తమేమిటి అని ఆ మునులనడిగారు. అంతటా మునులు శివుని జటాజూటమునందు బంధించియున్న గంగను ప్రార్థించి తెచ్చి ఆధారముగా ఈ గోవును బ్రతికించవచ్చును అని ఉపాయము చెప్పింది. అంతటా గౌతమముని శివుణ్ణి పరమభక్తితో ప్రార్థించ పరవశుడైన శివుడు శిరముంచి గౌతమముని ఆశీర్వదించ గంగను ఇలకు పంపించెను. గంగ పరమభక్తితో గౌతమముని అనుసరించి వచ్చి గోవుని బ్రతికించెను. గోవుని బ్రతికించుటకై ఇలకేటించిన గంగ గౌతమముని వలన వచ్చినది కనుక గౌతమిగాను, గోదా నుంచి ప్రవహించినది కనుక గోదావరిగాను ప్రసిద్ధి చెందెను అని తనకు తెలిసిన వృత్తాంతమును శిష్యునికి వివరించెను. పవిత్రమైన కార్యాచరణకు వచ్చినది కనుకనే గోదావరి తల్లి పవిత్రమైనది. పశ్చిమ కనుమలలోని నాసిక్ నందుగల గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా మారి దక్షిణాన భద్రాచలమందు రామపాదములను తాకి పంచవటి మీదుగా పాపికొండలను ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవాధారమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి వరబడింది. ఈ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకలై నిత్యహారతులిస్తున్నారు. భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన.
ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत वानः ब्रह्मन्नोतिभिक्रीडसायनम् ఏకహారతి పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించి ఈ నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలిగి బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకునుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు. నాగహారతి నమో అస్తు సర్వేభ్యో ఏకేశ పృథివీమనో ఏ అంతరిక్షే వివిధేభ్యః సర్వేభ్యో నమః శ్రీ గోదావరీదేవ్యై నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగు. తస్మై పంచమగోహోదస్పత్యో ప్రపంచహోదో భవతో పంచహోదో హవైరామైషః సమవాయేతం పంచహోతకం సంతం పంచహోదేత్యాగచ్చతే పరోక్షేణ పరోక్షప్రియా ఇవ హి దేవాః ఆత్మన్నిత్యామన్వయత. శ్రీ గోదావరీదేవ్యై నమః. పంచహారతిం దర్శయామి.
తూర్పున సద్యోజాత ముఖము, దక్షిణమున అఘోర ముఖము, పశ్చిమమున వామదేవ ముఖము, ఉత్తరమున ఈశాన ముఖము, ఊర్ధమున శాంత ముఖము విరాజిల్లుతూ ఉండును. కావున ఈ పంచహారతి దర్శించుకొనుట వలన శత్రుబాధలు తొలగి ఆరోగ్యము, మనశ్శాంతి, విజ్ఞానము కలుగు. అమ్మవారు ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్షహారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగు. నంది ప్రమథ గణములలో ప్రథముడు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు.
నక్షత్రం భవతి చిత్రం వారేతత్కర్మ రస్వమేవ సమధ్యే శ్రీగోదావరీ దేవే నమః హారవిందర్శయామి. ఈ చక్రహారతి దర్శనము వలన పంచమహాపాతకములు నశించును. కాంతి, బలము, ధైర్యము, ఆయుర్వృద్ధి కలుగు. కుంభహారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్కారో పూర్ణస్యత పూర్ణమాదీతికాయ సత్యాదేవాధిసంవదन्तః ఉత్తమేనాగర్హమాదయంతాం. శ్రీగోదావరీ దేవ్యై నమః. కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. కర్పూరహారతి. సామ్రాజ్యం భోజ్యం సామ్రాజ్యం వైరాజ్యం పారమేశ్యరాజ్యమహారాజ్యమాధిపత్యం అయో సమన్వపర్యాయీత్యా సార్వభౌమః సార్వాయుధః ఆనంతాదావరార్థాత్ పృథివీ సముద్రపర్యంతాయా ఏకరాలితి విసర్గరం బలవంతం ప్రభుత్వం పుణ్యదేవరాజాధిపతర్బభూవ సంకీర్ణనాగా స్వపతిం నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః. శ్రీగోదావరీ దేవ్యై నమః. కర్పూరహారతిం దర్శయామి. ఈ కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు, శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదు. నక్షత్రహారతి. అగ్నిర్నఃపారివృత్తిగా నక్షత్రం దేవమింద్రియం నిరనాశాం విచక్షణం అవినాశం జుహోతన యస్య భాన్నిరత్మయో యస్య కేశవః యస్యేమా విశ్వా భువనాని సర్వా ప్రకృతికాభిరభిసంవసానః అగ్నిర్నాదేవస్తు విశేషధాతు అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిः బ్రహ్మణోऽధిపతిः బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. శ్రీగోదావరీ దేవ్యై నమః. నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును.
నిత్యమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఈ విధముగా గోదావరి మాతకు హారతులు సమర్పించుకుంటున్నాము. లోకా సమస్తాః సుఖినో భవంతు. శతమానం భవతి సదాయ పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి.